రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే రిచెస్ట్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అట్లాగే కడపకి సంబంధించినటువంటి మాధవిరెడ్డి, అట్లాగే నాగమాధవి. ఇప్పుడు నాగమాధవికి సంబంధించి, జనసేన నాగమాధవికి సంబంధించి ఒక విచిత్రమైన పరిణామం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదు మీద ఎన్నికల సంఘం స్పందించింది. వీటి మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్ రామసుందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారిక చూపించిన లెక్కలకు వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకి చెందినటువంటి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థలో పనిచేసి మానేసిన వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల ఇచ్చే జీతం కాకుండా అదనంగా 1 నుంచి 2 లక్షల వరకు నగదు జమ అయ్యేదట. తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి వెనక్కి తీసుకుని ఎన్నికలు ఖర్చు చేశారట. నిజానికి వ్యవహారంపై సదరు మాజీ ఉద్యోగి తొలుత భోగాపురం పోలీస్ స్టేషన్లో ఏడాది ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అయితే ఆర్థిక అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలు లేవంటూ కేసులు మూసేశారు. అనంతరం ఆయన ఇదే అంశం మీద విజయనగరం డీఎస్పీ, ఏఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మార్చి 31 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో పకడ్బందీగా మనీ లాండరింగ్కి పాల్పడిన ఎమ్మెల్యే నాగమాధవి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కూటమి ఎమ్మెల్యేగా మున్ముందు మరిన్ని ఆర్థిక అవకతవకలు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే క్యాష్ కావాలి, ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అందుకని 300 మంది ఉద్యోగులకి తలా నెలకి 1,00,000, 2 లక్షల రూపాయలంటే దగ్గరగా ఒక 300 లక్షలు, దగ్గర 3 కోట్లు. 2 లక్షలు అంటే దగ్గర ఒక 4.5 కోట్లు నెలకి. అట్లాగా వరుసపెట్టి బయటికి తీశారు అన్నటువంటిది జనవరి నుంచి ఏప్రిల్ దాకా, అంటే 4 నెలల పాటు. అంటే 4 మూడులు వేసుకుంటే దాదాపు 12 కోట్ల రూపాయలు క్యాష్ బయటికి తీసినట్టు, క్యాష్ రూపంలో. ఇది ఇప్పుడు తేలుతున్నటువంటి 12 నుంచి 15 కోట్ల రూపాయల దాకా తీసినట్టు అవుతుంది. అది ఇప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి లెక్కలు చూపెట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మేబీ ట్యాక్స్ వాళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే కనుక 12 లక్షలు దాటితే ట్యాక్స్ కట్టాలి కదా. అందులో ఇప్పుడు 24 అంటే ఇట్లా కూడా లేదనుకుంటాను, చాయిస్ కూడా లేదనుకుంటా. ఇప్పుడు 5 లక్షలకేమో ఉన్నట్టుంది ఎగ్జామ్షన్, 10 లక్షల వరకు. ఇప్పుడు ఆ లెక్కన ఆ ట్యాక్స్ కట్టుకోవాల్సి రాబట్టి ఏదన్నా ఆ ఎంప్లాయీ తిరగబడ్డాడు, లేకపోతే ఉద్యోగం నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు తీసేస్తూ ఉంటారు. అట్లా తీసేయడం వల్ల తిరగబడ్డాడు. కానీ కీలకమైన సమాచారాన్ని ఇచ్చాడు.